ఈ దేశాన్ని ముక్కలు చేసి స్వతంత్రం ఇచ్చినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించినటువంటి బ్రిటిష్ వాడు కావాలని చెప్పి రాబోయే 100 ఏళ్లలోనైనా సరే భారతదేశం ముక్క చెక్కలవ్వాలి. ఎందుకంటే ప్రపంచ దేశాలకి మానవ వనరులు కావాలి. మానవ వనరులు కావాలంటే బుర్రలో ఉన్నోళ్ళు కావాలి. ఇప్పుడు 150 దేశాల్లో మన వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు అంటే ఏంటి? ఇక్కడ మానవ వనరుల వల్ల. ఇట్లాంటి మానవ వనరులు వాళ్ళకి కావాలి. ఇక్కడ కనుక ప్రశాంతత ఉంటే ఈ మానవ వనరులు ఇతర దేశాలకు వెళ్ళదు. ఈ దేశం కనుక బాగుపడితే ఈ దేశంలోనే మానవ వనరులు వినియోగిస్తే అమెరికా ఏంటి దాని అమ్మ మొగుడులాగా తయారవుతుంది. కాబట్టి ఈ దేశం ఎదగనీయకుండా చేయాలి. అందుకోసం ప్రపంచ దేశాలు ఎప్పటికప్పుడు కుట్రలు పన్నుతుంటే పాకిస్తాన్తో తీవ్రవాదాన్ని పెంచి పోషించిన, అట్లాగే బ్రిటన్ లాంటి వాడి దేశాన్ని ముక్కలు చేసిన వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా సహజ వనరులు వ్యవసాయపరమైనటువంటి వాటి దగ్గర నుంచి సేవల రంగం దాకా అన్నింటిలో కూడా మనల్ని దోచుకు బ్రతకాలనినే చూస్తుంటుంది ప్రపంచం. దాన్ని జాగ్రత్తగా కప్పిపుచ్చి నాటకాలు ఆడుతుంటుంది. అందులో ఇప్పుడు రెచ్చగొట్టే కార్యక్రమంలో తాజాగా POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ బ్రిటిష్ వాడు తెలివిగా ఆడినటువంటి నాటకంతో విడిపోయినటువంటి పాకిస్తాన్ ఆ రోజున కాశ్మీర్ని భారత్లోకి వస్తూ ఉంటే అప్పుడు బ్రిటిష్ సైన్యమే భారత్ తరపున పోరాడింది, పాకిస్తాన్ తరపున పోరాడింది. ఆ టైంలో జరిగిన ఒక దుర్మార్గాల కార్యక్రమం కారణంగా POK ఏర్పడితే ఆ POKని ఇప్పటికీ గుర్తిస్తూ వస్తుంది బ్రిటన్. దాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. పాకిస్తాన్లో బ్రిటన్ హై కమిషనర్ జానే మారియట్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పర్యటించడమే శనివారం భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బ్రిటిష్ హై కమిషనర్ ఆ దేశ విదేశాంగ కార్యాలయ సిబ్బంది POKలో పర్యటించడానికి తీవ్రంగా పరిగణిస్తున్నాం. భారత్ సార్వభౌమత్వం ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించే ఈ చర్య ఎంత మాత్రం ఆరోగ్యం కాదు. ఈ ఉల్లంఘనపై మా ఆందోళనను భారత్లోని బ్రిటిష్ హై కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాం. జమ్మూ కాశ్మీర్ లడాక్ ఎప్పటికీ భారత్లోని అంతర్భాగాలని విదేశాంగ శాఖ అధికార ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ నెల 10న POKలోని మీర్పూర్ ప్రాంతాన్ని జానే మారియట్ సందర్శించారు. బ్రిటన్లో పాక్ సంతతికి చెందిన వారిలో 70% మంది మీర్పూర్ నుంచే ఉన్నారు. అందుకే ఆమె ఇక్కడ పర్యటించారంటూ పాక్ మీడియా కథనాలు రాసింది.